పద. ఇక్కడికి తీసుకొచ్చారేంటి శ్రీవారు? రా చెప్తాను. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. నేను చెప్పినట్టు గిఫ్ట్లు తెప్పించారా? తెప్పించానండి. కొంచెం అవి తీసుకొస్తారా? తీసుకొస్తానండి. ప్రియా, ఈరోజు మనం ఇక్కడ ఉండే పిల్లలకి గిఫ్ట్లు పంచుతున్నాం. అలాగేనండి. కానీ ఎందుకు ఇదంతా? ఇవాళ ఫాదర్స్ డే ప్రియా. ఫాదర్స్ డేకి మీ నాన్నగారు క్రమం తప్పకుండా తల్లిదండ్రులు లేని ఈ పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చి కన్నవాళ్ళు లేని లోటు తీర్చేవారు. మావయ్య గారు లేని లోటుని నేను పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఆయన మన మధ్య లేకపోయినా మీ నాన్నగారి మంచితనం, సేవాభావం ఎప్పటికీ ఆగిపోకూడదు. సార్, ఒకసారి పిల్లలందరినీ పిలుస్తారా? పిల్లలు ఒకసారి ట్రెండమ్మా. ప్రియా, అందరికీ స్వీట్స్ పంచు. థ్యాంక్ యూ శ్రీవారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. థ్యాంక్ యూ అక్క. తీసుకో. వెల్కమ్. సరే, మీరు వెళ్ళి ఆడుకోండి. ఇదిగోండి మేడం, మీరు తీసుకోండి. నాన్న ప్రేమేంటో, ఆ ఆప్యాయతలో ఉన్న మాధుర్యమేంటో అనుభవించిన నేనే ఈరోజు మీ తోడుండి కూడా నాన్న లేరన్న బాధని తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది కల్మషం లేని ఈ పసి మనసులు అమ్మ ఒడి నాన్న భుజం తెలియకుండా పెరుగుతున్నారంటే నా మనసుకెంతో కష్టంగా ఉంది. ప్రియా, అన్నీ సృష్టించే ఆ దేవుడే వీళ్ళు అనాథలుగా మిగలడానికి కారకుడయ్యాడు. అంతా ఆ పైవాడి లీల. మందే ఉంది చెప్పు, బాధపడ్డం, వీలున్నప్పుడు ఇలాంటి సాయం చేయడం తప్ప.
ఏ ఏ హాయ్ పిల్లలు, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం. బాగా ఆడుకుంటున్నారా? ఆడుకుంటున్నాం. పిల్లలు, మీ అందరికీ సాయంత్రం కొత్త బట్టలు పంపిస్తాను. అవి వేసుకోండి అందరూ. వినయ్, వీళ్ళకి అవన్నీ అరేంజ్ చేయి. ఓకే సార్. అలాగే అంతేకాకుండా వచ్చే వారం మన అందరం కలిసి నాగార్జున సాగర్ పిక్నిక్ వెళుతున్నాం. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అక్కడ, సరేనా? ఓకే, వీళ్ళందరికీ ఫ్రూట్స్ ఇవ్వు. మీరు వెళ్ళి ఆ ఫ్రూట్స్ తీసుకోండి, వెళ్ళండి. అమర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను సార్. నా వైఫ్ ప్రియా. నమస్కారం అండి. నమస్తే. ఏంటమ్మర్ ఇలా వచ్చారు మీరు? ఎనీథింగ్ స్పెషల్? ఈరోజు ఫాదర్స్ డే కదా సార్, చిన్న కార్యక్రమం. ఓ మా వైఫ్తో పిల్లలకి గిఫ్ట్లు ఇప్పిద్దామని తీసుకొచ్చాను. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం వీళ్ళ నాన్నగారే ఇస్తుండేవారు. ఈ మధ్య ఆయన కాలం చేశారు. మంచి పని చేశావు. మనలాంటి వాళ్ళు రెగ్యులర్గా వచ్చి ఈ పిల్లల్ని పలకరిస్తూ ఉంటేనే మాకు ఎవరూ లేరనే భయం పోయి మాకు కూడా అందరూ ఉన్నారన్న ధైర్యం వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అందుకే నేను కూడా ఇలా పాలు పంచుకుంటున్నాను. అమన్, కాసేపు నేను పిల్లలతో గడుపుతాను. అలాగే సార్. వస్తానమ్మా. పదండి పదండి పదండి, జాగ్రత్త, పదండి. శ్రీవారు, అసలు ఎవరు ఆయన? పిల్లలంతా కన్న తండ్రిని పిలిచినట్టు పిలుస్తున్నారు. అంత చనువుగా ఉంటున్నారు. ఆయన కూడా సొంత బిడ్డల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. ప్రియా, ఆయన వాసుదేవ్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ఆశ్రమం ఆయనే నడిపిస్తున్నారు. ఇక్కడున్న పిల్లలు ఎవ్వరూ కూడా కన్నవాళ్ళు లేరు అని బాధపడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. ఇక్కడున్న పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా, మనసుకి చిన్న బాధ కూడా కలగకుండా చాలా గొప్పగా చూసుకుంటున్నారు. కానీ శ్రీవారు, ఇందాక ఫాదర్స్ డే అనగానే ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి చీర గమనించాను. ఎందుకు? దేవుడేంటో ప్రియా, రక్తం పంచుకోకుండానే ఇంతమందిని వాసుదేవ్ గారికి కన్న బిడ్డల్లా ఇచ్చాడు. కానీ కన్న కూతురుని మాత్రం దూరం పెట్టాడు. పాపం వాసుదేవ్ గారి కూతురు తన తండ్రి దగ్గరికి రాదు. ఆయనతో మాట్లాడదాం.
అదే ఆయనకి తీరని లోటు. ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది శ్రీవారు? నాన్న, నాన్న, అమ్మా అమ్మ మానస, మానస, అమ్మా మానస, నాన్న. లేదో ఇష్టపడటం లేదో తెలుసుకోవచ్చా? ఎందుకు కలవాలి? ఎందుకు మాట్లాడాలి? ఇన్నాళ్ళు నాతో ప్రేమగా ఉన్నారా? నన్ను దగ్గరికి తీసుకున్నారా? ఏ రోజైనా నన్ను ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ప్రేమగా 4 కబుర్లు చెప్పారా? ఎప్పుడూ డబ్బు సంపాదనలో పడి నన్ను పట్టించుకోవడమే మానేశారు. అమ్మే నాకు నాన్న కూడా అయి నన్ను పెంచింది, నన్ను చదివించింది. అలాంటి తండ్రిని నేనెందుకు కలవాలి? రక్తం పంచి నిన్ను కన్నందుకు, నువ్వు ఈ భూమి మీద నిలబడ్డానికి, మీ అమ్మతో కలిసి నీ ప్రాణానికి ఊపిరి పోసినందుకు, మీ నాన్నగారికి నీ మీద ప్రేమ లేదని, నిన్ను బొడిలో ఆడించలేదని నువ్వు కోపం పెంచుకున్నావు. కానీ నీ భవిష్యత్తు బావుండాలని, నిన్ను మంచి చదువులు చదివించాలని, నువ్వు దేనికి ఇబ్బందులు పడకూడదు అని
కూతురి మీద తనకున్న ప్రేమని త్యాగం చేసి ఆ ఆప్యాయతని గుండెల్లో అనగదొక్కుని కూతుర్ని దగ్గరికి తీసుకోలేకపోతున్నానని, సమయం గడపలేకపోతున్నానని, కావలసిన అవసరాలు తీర్చలేకపోతున్నానని మీ నాన్నగారు ఆవేదనతో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారో తెలుసా నీకు? నిన్ను కూతుర్లా నిలబెట్టడానికి తండ్రిగా ఆయన ఎంత జీవితాన్ని కోల్పోయి ఉంటారో ఎందుకు ఊహించుకోలేకపోతున్నావు? నాన్న తన రక్తాన్ని చెమట రూపంలో చిందించి కష్టపడి మనల్ని ఇంత వాళ్ళని చేస్తారని మనం తెలుసుకోలేం. మనకి కావాల్సింది ఇవ్వలేదని మనం అలుగుతాం. అది ఇవ్వాలంటే దాని వెనుక ఆయన పడే మానసిక క్షోభని మనం అర్థం చేసుకోలేం. కన్న కూతురి ప్రేమ కన్నా ఏ తండ్రికి ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు. నాతో మాట్లాడదు అనే తీరని వేదనని మీ నాన్నకి మిగల్చకండి. నిజంగా మీ నాన్నగారికి ప్రేమ విలువ తెలియకపోతే అంతమంది అనాథ పిల్లలు ప్రేమగా నాన్న అని పిలవరు. వాళ్ళ మీదే అంత ప్రేమ చూపిస్తే మీ నాన్నగారు నీ మీద ఇంకెంత ప్రేమ చూపిస్తారు? మీ కోపాన్ని పక్కన పెట్టి ఆయన్ని మళ్ళీ ఒక్కసారి కలవండి. దూరంగా ఉన్నందుకు సారీ చెప్పండి. మీరు ప్రేమగా నాన్న అని ఒక్కసారి పిలవండి. ఇన్నాళ్ల మీ దూరాన్ని ఒక్క కన్నీటి బొట్టు కార్చి మర్చిపోతారు. ఇదేనమ్మా ఈ ఫాదర్స్ డేకి నువ్వు మీ నాన్నకిచ్చే గొప్ప గిఫ్ట్. నాన్న, నేను చేసిన తప్పేంటో నాకు తెలియజేసి నన్ను నీకు దగ్గర చేసింది ప్రియక్క. అమ్మ ప్రియా, అమ్మ ప్రియా, నా కూతుర్ని తిరిగి నా దగ్గరకు చేర్చినందుకు నీకు చాలా రుణపడి ఉంటానమ్మా. ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కూతుళ్ళమ్మా, నాకు ఇద్దరు కూతుళ్ళమ్మా. రాధికా, ఏంటండి? ఒకసారి ఇట్రా. నేను మళ్ళీ పైకి వెళితే కైలాష్ గారు నాకు దగ్గర అవుదామని చూస్తారు. నేను దూరం చేస్తే బాధపడతారు. కింద కొంచెం పనుందండి. ల్యాప్టాప్ కనిపించట్లేదు, ఇచ్చి వెళ్ళు. అక్కడే బెడ్ మీద పెట్టానండి. మరి ఫైల్ ఎక్కడుంది? మీ బ్యాగ్ లోనే పెట్టాను. సరే కానీ స్పెట్స్ ఎక్కడ పెట్టావు? అక్కడే టీవీ దగ్గర పెట్టాను. రాధికా, చెప్పండి.
అలా కింద నుంచి సమాధానం చెప్పే బదులు ఒక్కసారి వచ్చి నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళొచ్చు కదా.